బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: ఉద్యోగులకు 2 డిఏల చెల్లింపునకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. మెట్రో 2వ దశకు పచ్చ జెండా. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి అనుమతి. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటెల. నిధుల విడుదల, ఇతర అంశాలపై ప్రశ్నించే అవకాశం. బీఆర్కే భవన్ వద్ద భద్రతా ఏర్పాట్లు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కోసం వేగంగా అడుగులు. పర్యావరణ అనుమతుల కోసం వెబ్సైట్లో TOR సమర్పణ. కేంద్ర జల సంఘానికి నివేదిక. ఏపీలో పొగాకు, మామిడి, కోకో రైతులకు ఊరట. నేటి నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోళ్లు. ఖజానాపై 550 కోట్ల భారం. టీటీడీకి పామాయిల్ రసాయనాలు కలిపిన నెయ్యి సరఫరా. ఇతర డైరీలను ముందు పెట్టి కథ నడిపిన భోలేబాబా. హైకోర్టుకు వెల్లడించిన సిబిఐ. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి కశ్మీర్కు ప్రధాని మోదీ. నేడు చినాబ్ రైల్వే వంతెనకు ప్రారంభోత్సవం. రేపటి నుంచి వందే భారత్ రైళ్ల పరుగులు. తొక్కిసలాట ఘటనలో బెంగళూరు సిపి సహా 3 పోలీసులపై వేటు. ఆర్సీబీ, కేసీఏ, ఈవెంట్ సంస్థపై కేసు నమోదు. బాధ్యుల అరెస్టుకు కర్ణాటక సీఎం ఆదేశం. అమెరికా అధ్యక్షుడు, టెస్లా అధినేత మధ్య ముదిరిన జగడం. తన మద్దతు లేకుంటే గెలిచేవారు కాదన్న మస్క్. తోసిపుచ్చిన ట్రంప్. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ డిఎల్లో ఒకటి వెంటనే 6 నెలల తర్వాత మరొకటి విడుదల చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. సిఎస్ రామకృష్ణారావు చైర్మన్ గా ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు. కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని తీర్మానించిన కేబినెట్ 13,137 కిలోమీటర్ల గ్రామీణ, పట్టణ ప్రాంత రోడ్లను 33,000 కోట్ల వ్యయంతో హ్యామ్ పద్ధతిలో నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. మెట్రో 2వ దశను 19,579 కోట్లతో 3 మార్గాల్లో 86 కిలోమీటర్లు నిర్మించేందుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల డిమాండ్లపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 5.5 గంటలు సాగిన కేబినెట్లో ఉద్యోగుల డిమాండ్లపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 డిఏల్లో ఒకటి వెంటనే విడుదల చేసేందుకు కేబినెట్ అంగీకరించింది. డిఏ బకాయిల్ని 28 వాయిదాల్లో చెల్లించనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిత్తల్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి ప్రతి నెల 700 కోట్లు చెల్లించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై సీఎస్ నేతృత్వంలో హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నెలకు 500 ట్రస్టుకు జమ చేస్తే ప్రభుత్వం మరికొంత ఇస్తుందని భట్టి వెల్లడించారు. రాష్ట్ర స్థాయి మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జాయింట్ స్టేట్ కౌన్సిల్ అసోసియేషన్లను ఆమోదించేందుకు మంత్రివర్గం అంగీకరించింది. సచివాలయంలో 12.5% కోటా ఉండాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్ను కేబినెట్ ఆమోదించింది. విశ్రాంత ఉద్యోగుల్ని కొనసాగించవద్దని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగుల్ని వెనక్కి పంపించాలని నిర్ణయించారు. నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీవో 317లో మరికొన్ని కేటగిరీలు చేర్చేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు అధికారులు వినియోగించే అద్దె వాహనాల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు పచ్చజెండా ఊపింది. డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు ఉద్యోగస్తులకు ఇవ్వాలని, ఒక డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని, ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది.
గ్రామీణ పట్టణ రహదారుల్ని హ్యామ్ పద్ధతిలో విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 13,137 కిలోమీటర్ల రోడ్ల విస్తరణకు 33,000 కోట్లు ఖర్చు చేసేందుకు పచ్చజెండా ఊపింది. పంచాయతీరాజ్ పరిధిలో 16,780 కోట్లతో 7,947 కిలోమీటర్లు, ఆర్ఎండ్బీలో 16,414 కోట్లతో 5,190 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును 19,579 కోట్లతో 86 కిలోమీటర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కారిడార్ 1లో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 2లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 3లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్పేట్ వరకు 22 కిలోమీటర్ల మెట్రోకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కన్వీనియంట్ గా వారి ఫామ్ హౌజులకి కన్వీనియంట్ గా ఉండే రోడ్లని ఆనాడు వేసుకోవటం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక బీటీ రోడ్డు ఉండాలని, ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్ కి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తూ మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కి డబల్ రోడ్డు యుద్ధ ప్రాతిపదిక మీద హ్యామ్ మోడ్ లో చేపట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా ఈ హ్యామ్ మోడ్ లో ఈ వర్కులు చేయాలని కేబినెట్ తీర్మానించడం జరిగింది. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సన్నబియ్యం పండించే రైతుల్ని ప్రోత్సహించేందుకు బోనస్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. స్వయం సహాయక సంఘాలకు ప్రమాద బీమా పథకం అమలుకు 38.5 కోట్లు స్త్రీనిధికి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. 1,500 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆలేరు ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గంధమల్ల జలాశయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇంకా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యాదాద్రి మెడికల్ కళాశాల, వేద పాఠశాల, ఆర్ఎండ్బి రోడ్లు, గోదాంలు సహా ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తుర్కపల్లి మండలం తిరుమలాపూరు గ్రామంలోని అంజన్నగట్టు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం పర్యటన దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ 1.41 టీఎంసీగా సుమారు 600 నుంచి 700 నిధులు కేటాయించి స్టోనింగ్ వేయబోతున్నాం. ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా యాదాద్రి మెడికల్ కాలేజ్ యాదగిరిగుట్టలో నిన్ననే 20 ఎకరాల ల్యాండ్ కూడా అలర్ట్ చేసి జియో పాస్ చేసి 200 కోట్లతోటి మెడికల్ కాలేజు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరు చేసి దాన్ని కూడా స్టోనింగ్ అయిపోతున్నాం. 46 కోట్లతోటి వేద పాఠశాలను, 50 కోట్లతోటి కూడా డబుల్ రోడ్లు కానీ ఇక్కడ గ్రామాలకు రోడ్లు కూడా అయిపోతున్నాం. ఇక్కడ 2 వేర్ హౌస్ గోడాన్లు, ఇంకా అనేక సంక్షేమ పథకాలను కూడా ముందుకు తీసుకుపోతున్నాం. గుట్టను పెద్ద ఎత్తున నిధులిచ్చి అభివృద్ధి చేయడానికి ఇలా వాళ్ళంతకు ముందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ సారథ్యంలోని న్యాయ కమిషన్ ఇవాల్టి నుంచి గత ప్రభుత్వంలోని పెద్దలను విచారణ చేయనుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావును, 11న మాజీ సీఎం కేసీఆర్ను కమిషన్ విచారించనుంది. సహజ న్యాయ సూత్రాల మేరకు వారి అభిప్రాయాలు, వివరణ తీసుకోవాలని నిర్ణయించిన కమిషన్ రీ ఇంజనీరింగ్ మొదలు కాళేశ్వరం డిజైన్, నిధుల విడుదల, కేబినెట్ ఆమోదం వంటి అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ సారథ్యంలో ఏర్పాటైన న్యాయ కమిషన్ విచారణ తుది దశకు చేరింది. ఇవాల్టి నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దల్ని విచారణ చేయనుంది. ఇంతవరకు క్షేత్రస్థాయి ఇంజనీర్లు మొదలు ఇంజనీర్ ఇన్ చీఫ్ల వరకు నోటీసులు ఇచ్చి అఫిడవిట్లు స్వీకరించింది. వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. వివిధ సంస్థల నుంచి కూడా వివరాలు తీసుకుంది. విజిలెన్స్ కమిషన్ నివేదికతో పాటు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్టీఏసీఏ నిపుణుల కమిటీ నివేదికలు, అందులోని అంశాల్ని జస్టిస్ పీసీ ఘోష్ పరిగణలోకి తీసుకున్నారు. మొత్తంగా కమిషన్ ఇప్పటి వరకు 109 మందిని ప్రశ్నించారు. ఇతర మార్గాల ద్వారా కూడా సమాచారం సేకరించారు. ప్రాజెక్టు రీడిజైన్, ఆనకట్టల నిర్మాణ సమయంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, ఇతర అంశాలపై వారి వాదన వినేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలకు కూడా అవకాశమివ్వాలని కమిషన్ నిర్ణయించింది. 10 ఏళ్లు తెలంగాణ సీఎంగా పనిచేసిన కేసీఆర్ రెండోసారి నీటిపారుదల శాఖ బాధ్యతను పూర్తిగా చూడడంతో పాటు కొన్నాళ్లు ఆర్థిక వ్యవహారాల్ని చూశారు. మాజీ మంత్రి హరీష్ రావు మొదటి విడతలో నీటిపారుదల శాఖను, రెండోసారి ఆర్థిక శాఖ బాధ్యతలు చూశారు. ఈటెల రాజేందర్ మొదటిసారి ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈ నెల 5వ తేదీన కేసీఆర్, 6న ఈటెల రాజేందర్, 9న హరీష్ రావు విచారణకు హాజరు కావాలని పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది.
అయితే ఆరోగ్య కారణాల రీత్యా తాను 5న విచారణకు హాజరు కాలేనని, మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ కోరారు. అందుకు సానుకూలంగా స్పందించి జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 11న విచారణకు రావాలని ఆయనకు సూచించారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. బ్యారేజీ నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రివర్గం ఆమోదంపై ప్రశ్నించే అవకాశం ఉంది. ఆర్థికపరమైన లోపాలు ఏవైనా చోటు చేసుకున్నాయా అని అడిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన విచారణ, అందులో వచ్చిన అంశాల ఆధారంగా ప్రశ్నావళిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పోలవరం బనకచెర్ల అనుసంధానానికి ప్రాధాన్యమిస్తున్న ఏపీ ప్రభుత్వం అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. పర్యావరణ అనుమతుల కోసం అవసరమైన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లను గురువారం రాత్రి కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు చెందిన పర్వేష్ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడంలో ఇది తొలి అడుగు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించి కేంద్రం నుంచి నిధులు సాధించడంతో పాటు అదే సమయంలో జలసంఘం నుంచి అనుమతులు తెచ్చుకునే ప్రయత్నాలను ఏపీ ముమ్మరం చేసింది. ఇప్పటికే కేంద్ర జలసంఘానికి ప్రీ ఫీజిబిలిటీ నివేదికను సమర్పించిన జలవనరుల శాఖ అధికారులు ఢిల్లీలో కేంద్ర జలసంఘం ప్రతినిధులతో మాట్లాడారు. ఈ నివేదికను అధ్యయనం చేయడానికి 10 నుంచి 15 రోజుల సమయం కావాలని వారు కోరారు. ఆ అభ్యంతరాలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత కేంద్ర జలసంఘం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను సమావేశానికి పిలిచి చర్చిస్తుంది. ఆ తర్వాత ప్రీ ఫీజిబిలిటీ నివేదికను ఆమోదిస్తుంది. అప్పుడు ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ టీఓఆర్ను పరిశీలించిన తర్వాత ఎక్కడెక్కడ అటవీ ప్రాంతం ఉందో అధికారికంగా గుర్తిస్తుంది. రైతుల వద్ద మిగిలిపోయిన నల్లబర్లి పొగాకును మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మామిడి, పొగాకు, కోకో పంటలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉద్యాన, ఆక్వాకల్చర్, ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని సీఎం తెలిపారు. క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. క్రాప్ డేటా పకడ్బందీగా చేయాలని, ప్రభుత్వ సాయం దళారులకు, వ్యాపారులకు కాకుండా రైతాంగానికి అందేలా చూడాలని ఆదేశించారు. 116 రైతు బజార్లను 200కు పెంచి మొబైల్ మార్కెట్లను ప్రవేశపెట్టాలన్నారు. మామిడి కొనుగోళ్లు చేసి రైతుల్ని ఆదుకోవాలని సీఎం చెప్పారు. కోకో పంటకు మరో 50 రూపాయలు ప్రభుత్వం తరపున రైతులకు అదనంగా చెల్లించాలన్నారు. ఏదైతే నల్లబల్లి పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారో ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మేము చెప్పే విధంగా కంపెనీలు కొంటాయి. రాష్ట్ర ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా 300-350 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా సరే ఇది కొనడానికి నిర్ణయించాం. రెండవది మామిడి, ఏదైతే ఈ 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉందో కంపల్సరీగా ట్రేడింగ్ కంపెనీలు, ప్రాసెసర్స్ 8 రూపాయలకు కొనాలి. మిగిలినటువంటి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తొలిసారి జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ 46,000 కోట్ల వ్యయంతో కూడిన వేర్వేరు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేస్తారు. దేశంలో తొలిసారి తీగలతో నిర్మించిన అంజీ రైల్వే వంతెనను కూడా ప్రారంభిస్తారు. కట్రా, శ్రీనగర్, కశ్మీర్ కట్రా వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. 272 కిలోమీటర్ల పొడవైన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టుతో జమ్మూ కశ్మీర్ పూర్తిగా రైల్వే నెట్వర్క్తో అనుసంధానం కానుందని అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటన వేళ జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. పారామిలిటరీ బలగాలు, సైనిక ఉన్నతాధికారులు, నిఘా విభాగం స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. పాక్ సరిహద్దుల్లో కూడా భద్రతను పెంచారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన ఘటనపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్తో పాటు సీనియర్ పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆర్సీబీ ఫ్రాంచైజ్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, డిఎన్ఏ ఈవెంట్ సంస్థపై కేసు నమోదు చేయడంతో పాటు బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డీజీపీని ఆదేశించారు. ఐపీఎల్ 18వ సీజన్ విజేత ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న దుర్ఘటనపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం పలువురు పోలీసు ఉన్నతాధికారులు, అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. వేటుపడిన వారిలో బెంగళూరు నగర పోలీస్ కమిషనర్, అదనపు పోలీస్ కమిషనర్, సెంట్రల్ డివిజన్ డీసీపీ, ఏసీపీ, కబ్బన్పాలెం
పార్క్ స్టేషన్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసరు ఉన్నారు. ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇతరులపై హత్యగా పరిగణించబడని నేరపూరిత చర్య సహా అనేక సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్సీబీ ఫ్రాంచైజీని A1 గా, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ను A2 గా, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పాలక మండలిని A3 గా చేర్చారు. క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్ ఆర్సీబీ ప్రతినిధులతో పాటు డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల్ని తక్షణమే అరెస్టు చేయాలని డీజీపీ, ఐజీపీలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాటకు గల కారణాలు, భద్రతా ఏర్పాట్లలో లోపాలు, జవాబుదారీతనం సహా అనేక అంశాలపై ఏకసభ్య కమిషన్ 30 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును సిఐడికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వైసీపీ హయాంలో టీటీడీ లడ్డు తయారీకి సరఫరా చేసిన నెయ్యి నకిలీదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టుకు నివేదించింది. పామాయిల్, రసాయనాలు కలిపి నకిలీ నెయ్యి తయారు చేసి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు పేర్కొంది. నెయ్యి సరఫరాకు టీటీడీతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ఒప్పందం చేసుకున్న భోలేబాబా డైరీ వెనుకుండి కథ నడిపించినట్లు సిట్ వెల్లడించింది. భోలేబాబా డైరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేదని స్పష్టం చేసింది. భోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టడంతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలతో ఈ కథ నడిపించినట్లు సిబిఐ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ ఏప్రిల్ 7న ఢిల్లీ నుంచి తిరుపతికి రాగా పిటిషనర్లు, వారి మద్దతుదారులు ఆయనపై దాడి చేశారని తెలిపారు. పిటిషనర్లు ఆర్థికంగా బలవంతులని, కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పారు. ఈ సమయంలో వారికి బెయిల్ ఇస్తే సాక్షులకు ప్రమాదమని సిబిఐ తరపు న్యాయవాది పేర్కొన్నారు. సిట్ నిందితుల తరపు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. అధికారంలోకి రాగానే ప్రముఖ తిరుమల పుణ్యక్షేత్రాన్ని ప్రక్షాళన చేస్తున్న కూటమి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలు వార్షిక తనిఖీలు చేపట్టడానికి వీలుగా చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ను నియమించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జి సాయి ప్రసాద్ ను చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గా నామినేట్ చేసింది. వైసీపీ హయాంలో ఈ పోస్టు నియామకానికి కనీస చర్యలు తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితిలో అవసరమని భావించిన ప్రభుత్వం ఈ నియామకం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన కాంగ్రెస్ నేతలు తమ సమస్యలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపై అల్లంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు ఎంపీ స్థానిక నాయకులను పట్టించుకోవటం లేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వెంట పెట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి ఫిర్యాదు చేశారు. సీనియర్ అయిన తనకు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం ఇవ్వటం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు చేశారు. పార్టీ పదవులు కానీ, ప్రభుత్వ పదవులు కానీ భర్తీ చేసేటప్పుడు సామాజిక సమతుల్యత పాటించాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ ఎంతవరకు ప్రజల్లోకి పోయినాయి, ఇంకా ఏమైనా గ్యాప్స్, షార్ట్ ఫాల్స్ ఉంటే వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలన్న మీద చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ పనితీరు ఎలా ఉండబోతుంది, పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి సమన్వయం అవసరమో లేదు, నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు నాయకుల ఇనిషియేటివ్స్ తోటి జరిగే కార్యక్రమాన్ని పార్టీ జనరల్ కార్యక్రమంలో ఎట్లా సింక్రనైజ్ చేసుకోవాలా, వీటన్నిటి మీద కూడా చర్చ జరిగింది. రేపు ఇచ్చే పార్టీ పదవులు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, అవకాశం దక్కని సమాజాలకు ఆ పదవులు ఇవ్వాలి అని చెప్పి మేమందరం ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ బేగంపేట ప్యాట్నీ నాలాను హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. వర్షాకాలంలో ఏర్పడే సమస్యలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. నాలాల నుంచి కాలనీల్లోకి వరద నీరు చేరటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తమ దృష్టికి తెచ్చారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నాలా పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ దందా చేస్తున్న తిరుపతి కానిస్టేబుల్ వ్యవహారం ఏఆర్ పోలీస్ విభాగానికి అంటుకుంది. కానిస్టేబుల్ గుణశేఖర్ డ్రగ్స్ దందాకు ఏఆర్ విభాగం సహకరించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు దర్యాప్తులో వెల్లడైంది. అంతర్రాష్ట్ర డ్రగ్స్ దందాకు తిరుపతి ఏఆర్ సిబ్బంది కారణమని తెలుసుకున్న ఎస్పీ ప్రధాన నిందితుడు గుణశేఖర్ ను సర్వీస్ నుంచి తొలగించారు. అతనికి సహకరించిన హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను అరెస్ట్ చేయించారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఏఆర్ డీఎస్పీ రవీంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశారు. దీంతో రవీంద్రారెడ్డిని విజయనగరం ఏఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఆప్తమిత్రులుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రత్యర్థులుగా మారారు. ఎప్సిటీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ మస్క్ బాంబు పేల్చారు. అందుకే ఎప్సిటీన్ ఫైళ్లను బహిర్గతం చేయటం లేదంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్రంప్పై సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్తో వారిద్దరి మధ్య సఖ్యత దెబ్బతింది. ఈ బిల్ విషయంలో ట్రంప్పై బహిరంగంగా విమర్శలు చేసిన మస్క్ డోజు పదవి నుంచి వైదొలిగారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఇప్పటి వరకు ఇస్తున్న రాయితీలను ఎత్తివేసే బిల్ ఆమోదం పొందడంతో టెస్లా విలువ భారీగా పతనమైంది. దీంతో బిగ్ అగ్లీ బిల్ అంటూ మస్క్ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలతో తాను నిరాశ చెందానన్న ట్రంప్ ఇకపై తమ మధ్య స్నేహం ఉంటుందో లేదో చెప్పలేనన్నారు. తన మద్దతు లేకుంటే ట్రంప్ గెలిచేవారు కాదని, సెనేట్లో రిపబ్లికన్లు 50కే పరిమితమై ఉండేవారని మస్క్ పేర్కొన్నారు. మస్క్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన ట్రంప్ ఆయన మద్దతు లేకపోయినా తాను ఎన్నికల్లో గెలిచి ఉండేవాడినని తెలిపారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనాతో వాణిజ్య ఒప్పందంలోని సంక్లిష్టతలను సరిదిద్దినట్లు చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో గంటన్నర సేపు ఫోన్లో మాట్లాడిన ట్రంప్ అరుదైన ఖనిజాలు, అయస్కాంతం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు తమ తమ దేశాల్లో పర్యటించాలని పరస్పరం ఆహ్వానించుకున్నారు. ఈ చర్చల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ అణు ఒప్పందం అంశాలు ప్రస్తావనకు రాలేదని ట్రంప్ చెప్పారు. ప్రతీకార సుంకాల నేపథ్యంలో అమెరికా, చైనాలు భారీగా టారిఫ్లను పెంచుకున్నాయి. అనంతరం మేలో జరిగిన చర్చల్లో చైనాపై 90 రోజుల పాటు సుంకాలను నిలుపుదల చేస్తామని అమెరికా ప్రకటించింది. చైనా వస్తువులపై సుంకాలను అమెరికా 30%, అమెరికా వస్తువులపై చైనా 10% తగ్గించింది. అయితే తర్వాత చైనా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ట్రంప్, జిన్పింగ్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.